భర్తకి నాథుడు అని పేరు. భర్త అంటే భరించువాడు, ఆయనని చేరవలసి ఉంటుంది. పతి సతి అంటే సతి ఆయనను చేరుతుంది, ఆయనతో ఉంటుంది, ఆయనతో భోగింపబడుతుంది, ఆయన ఎందే మనసు పెడుతుంది. అందుకని పతి సతి అంటారు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, సమస్త విశ్వమునకు పతి ఎవడు? ఈశ్వరుడు. ఆయన్ని చేరడానికి వెళ్ళాలి మనందరం. ఆధ్యాత్మ విద్యలో పురుషుడు స్త్రీ ఉండరు, అందరూ సతులే. మనందరికీ పతి ఆయన ఒక్కడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, ఆయనే పతి. కానీ లౌకికంగా మనం ఏమంటున్నాం? ఈయన నా పతి అంటున్నాం. అది ఎక్కడ? సంసారమునందు మునుక వేయడానికి పనికొస్తోంది. కానీ ఇద్దరు చెయ్యి పట్టుకుని మన ఇద్దరం ఈశ్వరుణ్ణి చేరవలసిన వాళ్ళమే అని వెళ్ళడానికి పనికొస్తోందా? పనికి రానప్పుడు అసలు భర్త ఆయనైతే ఈయన భర్త అని లౌకికమైన సుఖాన్ని అనుభవించడం వ్యభిచారం కాలా? అది జారత్వం అంటే. జారత్వం మన యందుంది, కృష్ణుని యందు లేదు. జారలీల జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది మీరు. అసలు పొందవలసిన భర్త ఆయన, ఆయన్ని పొందడానికి ఉపకరణం ఈ భర్త. అది మానేసి లౌకిక భోగములలో ఇద్దరు మునిగితేని ఈయన నా పతి అనడం, అసలు పతిని విడిచిపెట్టి ఈ పతితో కులకడం కాలా? అప్పుడు ఇది దోషభూయిష్టమైన జీవనం కాలేదు? ఎవరిది దోషం? కాబట్టి మా పతుల మాటల నొల్లము. వాళ్ళు సంసారం మేము పతులం అంటారు. ఈశ్వరా మాకదొద్దు, నువ్వు మాకు పతివి. పతిం విశ్వస్యాత్మేశ్వరగం. మా పతుల మాటల నొల్లము. పద్మగంధముల్ మరగిన తేటులితర కుసుమమ్ము చెంతకు పోవనేర్చునే. ఒకసారి పద్మం మీద వాలి అందులో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద గడ్డిపూల మీదకి వాలుతుందా వెళ్ళి? ఒక్కసారి మా పతి ఎవడో మాకు తెలిసిపోయిన తర్వాత ఇక మేము సంసారంలోకి వెడతామా? మేము వెళ్ళాం. మాకు నీతోడిదే మోక్షం, నువ్వే మాకు ఈ మోక్షాన్ని ఇవ్వాలన్నాడు. అది రాసలీల అంటే. తప్ప రాసలీల అంటే కామ్య సుఖం గ్రామ్య సుఖం కోరుకున్నది అని అనుకోకూడదు. రాసలీల అద్భుతమైనటువంటి లీల. అది సమాధి అష్టాంగ యోగంలో. అందుకే రాసలీల అర్థమైతే వాడి జీవితం ధన్యమైపోతుంది. కనుక భగవంతుని యొక్క చరణములను నమ్మండి, భగవంతుని యొక్క పాదములను తల మీద ధరించండి. శ్రీపతి పదార విందే, శ్రీపతి యొక్క పాదార విందములకు నమస్కరిస్తే భవ భయ ఖేద చిదేవందే, భవము వలన కలిగిన భయము చేత పుట్టినటువంటి బాధలు సమసిపోతాయి అని శంకరాచార్యుల వారు మనకి అభయమిస్తూ, దాని కొరకు ఆయనకి నమస్కరించండి. ఆయన మీ బాధలు పోగొట్టగలిగిన వాడు. లౌకికంగా ఎవడు పోగొట్టలేడు. ఆయనకి నమస్కరిస్తే ఆయన వేరొకరి రూపంలో వచ్చి మీ బాధ పోగొడతాడు. అందుకని ఆయనకి నమస్కరించు అని నమస్కార ప్రయోజనాన్ని సూచిస్తూ ఈ శ్లోకంలో మహానుభావుడు దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవ భయ ఖేద చిదేవందే అని ఆ శ్లోకాన్ని అక్కడతో పూర్తి చేశారు. అమ్మయ్య గట్టున పడ్డాను. కాబట్టి ఇప్పుడు నాకు ఏదో చెప్పానని చెప్పడం అలవాటు లేదు నా జీవితంలో ఇప్పటి వరకు. చెప్పింది నేను తరించడానికి చెప్పుకోవాలి. వాళ్ళంత కష్టపడి వచ్చి కింద కూర్చుని ఇరుక్కుని కూర్చున్నందుకో వాళ్ళ ఏదో అర్థమైందన్న తృప్తితో వెళ్ళాలి. లేనినాడు ఏదో చెప్పడానికి వచ్చి ఏదో పూర్తి చేసి చెప్పి వెళ్ళడం కన్నా నేను 3 శ్లోకాలే చెప్పాను, మీరు మన్నించండి అని చెప్పి వెళ్ళిపోవడం మంచిదని నేను నమ్ముతాను. అందుకే అలా చెప్తాను తప్ప ఏదో సాగదీయాలని నా ప్రయత్నం కాదు. నన్ను సహృదయంతో అర్థం చేసుకోండి. ఒక్కసారి 3వ శ్లోకం అనండి, అప్పుడు దానికి వ్యాఖ్యానం చేస్తాను. సత్యపి భేదాపగమేనాథ తమాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగః క్వచన సముద్రో నతారంగః. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది. ఇంకా అసలు శంకరులు తప్ప ఎవ్వరూ ఇటువంటి శ్లోకాన్ని రచన చేయలేరు. ఎంత గొప్ప మాట అంటున్నారంటే శంకరాచార్యుల వారు, సత్యపి భేదాపగమేనాథ తమాహం నమామకీనస్త్వం. ఈశ్వర సత్యం, నిజమే, పరమసత్యం, అందులో అబద్ధం లేదు. అపి అయినా ఏది? సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం. కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి వినగలిగితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అమృతం ఏమిటో మీకు అందుతుంది. శంకరులు అంటున్నారు ఈ శ్లోకంలో,
ఈశ్వర ఒక్కటి నిజం, అదే సత్యం. ఏమిటి? సత్యపి భేదాపగమే నాథ. నాథ అని పిలిచారు ఈ శ్లోకంలో. నాథ అంటే ఎవరు? నాథుడు. నాథుడు అంటే ఎవరు? ఏలుచున్నవాడు అని అర్థం సంస్కృతంలో. ఏలికగా ఉన్నవాడిని నాథుడు అని పిలుస్తారు. అంటే ఆయన పరిపాలిస్తాడు. ఆయన పరిపాలిస్తే ఆయన చేత పరిపాలింపబడిన వారెవరుంటారో వాళ్ళు ఆయనని నాథ అని పిలుస్తారు. అందుకే జననాథ అంటారు. జననాథ అంటే రాజు జనులను పరిపాలిస్తాడు కాబట్టి జనులకు నాథుడు. లౌకికంగా భార్యకి పరిపాలకుడు భర్త. అందుకని భార్య భర్తని నాథ అని సంబోధిస్తుంది తప్ప భార్య వేరొకరిని నాథ అని సంబోధించింది అనుకోండి ఆయన చేత పరిపాలింపబడుతోందని గుర్తు. అందుకని పొరపాటున కూడా నాథ అని మాత్రం ఇంకొకరిని సంబోధించరు, భర్తనే సంబోధిస్తారు. కానీ ఇన్ని కుటుంబాలు ఒక దేశంలో ఉన్నాయి, ఇంతమంది మళ్ళీ నాథ అని ఎవరిని సంబోధించవచ్చు? రాజుని సంబోధించవచ్చు. జననాథ యొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చీర పిలిచి అంటారు పోతన గారు భాగవతంలో. జననాథ అంటారు. జననాథుడు అంటే జనులకందరకు నాథుడు, జనులను పరిపాలించువాడు. శంకరాచార్యుల వారు నేను మీతో మనవి చేశాను కదండి, ఒక మాట వేశారంటే అదేం తక్కువగా ఉండదు. ఏదో భర్త అనో ఇంకోటో అనొచ్చు, కానీ అలా అందరూ ఆయన నాథ అన్నారు. నాథ అంటే పరిపాలించువాడా. ఆయన పరిపాలిస్తున్నాడు. ఎలా పరిపాలిస్తున్నాడు అంటే పైకి ఇదంతా నాది అని అనిపిస్తుంది. ఇది నాది కాదు. విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ, దీని నిర్మాణం అంతా ఆయన చేశాడు. ఇది సప్త ధాతువులతో ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని. ఇందులో ఏదైనా మీరు బయట నుంచో 2 కేజీలు తెచ్చుకున్నది ఉంటుందా? ఓ 2 కేజీలు చర్మం ఇవ్వండి అని తెచ్చుకుంటామా? తేం. ఈ 7 పదార్థములను ఈశ్వరుడే ఇందులో పెడతాడు. ఇందులో ఈశ్వరుడు పెట్టి దీనికి 9 కన్నములు పెట్టాడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారము 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములు ఉన్న కన్నం ఒక తోలు తిత్తిలో 10 వాయువులు పెట్టాడు. ఆయన శాసనం అయ్యేంత వరకు ఈ 10 వాయువులు అందులోంచి బయటికి వెళ్ళకూడదు. ఇది పరిపాలన అంటే. మీరు ఒక బుడగ తీసుకొచ్చి గుండు సూదితో ఇలా అన్నారనుకోండి, ఆ గుండు సూదితో పెట్టిన ఇంత కన్నంలోంచి అందులో ఉన్న గాలంతా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో బుడగ ఫట్ అని పేలిపోతుంది. ఇందులో ఇంత పెద్ద బుడగని తయారు చేసి ఈశ్వరుడు ఇందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులను కుంభించాడు. 10 వాయువులను ఇందులో పెట్టి 9 రంధ్రాలు పెట్టాడు.